సభలో విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, భక్తులు మరియు ప్రియమైన బాలబాలికలందరికీ మా హృదయపూర్వక స్వాగతం. శృంగేరి శారదాపీఠాధీశ్వరులు, ఉభయ జగద్గురువులు, అనంత విభూషితులు, పరమపూజ్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, పరమపూజ్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారు దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రారంభమైన శ్రీ శారదా శంకర భక్తిసుధా బాల వికాసం ట్రస్ట్ నేడు విజయవంతంగా 5 వసంతాలు పూర్తి చేసుకొని తన సేవా ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నది. ఈ మహత్తర కార్యక్రమానికి ఆద్యంతం అంకిత భావంతో సేవలు అందిస్తున్న శ్రీమతి తల్లాప్రగడ రమాదేవి గారు మరియు ఇతర అధ్యాపకులు, కార్యనిర్వాహకులు కృషి విశేషంగా ప్రశంసనీయం. గత 5 సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా బాలబాలికలకు శ్లోకాలు, స్తోత్రాలు, భగవద్గీత, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక విద్యతో పాటు జీవిత విలువలు పెంపొందించే లౌకిక విద్యను కూడా అందిస్తున్నారు. చిన్ననాటి నుంచే సంస్కారం, సద్గుణాలు, భక్తి, క్రమశిక్షణ వంటి విలువలను పిల్లలలో నాటాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిల్లలు నేర్చుకున్న విషయాలను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను అందరికీ ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇటీవల ఈ విద్యార్థులు శృంగేరిలో జగద్గురువుల సన్నిధిలో కూడా తమ ప్రదర్శనలను సమర్పించి వారి ఆశీస్సులను పొందటం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ సేవాయజ్ఞం విజయవంతంగా కొనసాగడానికి సహకరిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి, తమ సమయాన్ని, శ్రమను అంకితం చేస్తున్న ప్రతి గురువులకు, నిర్వాహకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి ఓపిక, నిబద్ధత, సేవాభావం వల్లే ఈ సంస్థ నేడు ఈ స్థాయికి చేరుకుంది. ఈరోజు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి బాలల భావన ఝరి అనే అందమైన పేరు పెట్టారు. భావనల ప్రవాహంలా, సంస్కారాల సుధారసంలా, పిల్లల ప్రతిభా వికాసానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలవాలని మనసారా కోరుకుంటున్నాం. మన భారతీయ సంస్కృతి చెబుతున్నది ఏమిటంటే, సంప్రదాయం, దైవభక్తి, దేశభక్తి అనే 3 విలువలు ఒక బాలుడి జీవితంలో పెంపొందినప్పుడే అతడు ఉత్తమ పౌరుడిగా, ధర్మాత్ముడిగా ఎదుగుతాడు. అటువంటి విలువలను చిన్నారుల హృదయాల్లో నాటే ప్రయత్నమే ఈ బాలల భావనా జరి. కాబట్టి ఈ రోజున మన ముందుకు రాబోతున్న ప్రతి చిన్నారి ప్రదర్శనను ఆస్వాదిస్తూ, వారిని హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిద్దాం. అందరి ఆశీస్సులు, సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ బాలల భావనాజరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ధన్యవాదాలు. మేము ఆహత సంగీతాలయం అనే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చామండి. వీళ్ళందరూ మా శిష్య బృందము. ఫస్ట్ బ్యాచ్ 1 దే విల్ బీ పర్ఫార్మింగ్ గరుడ గమన సాంగ్ వాయించబోతున్నారు. గరుడ గమన పాట వాయించబోతున్నారని, చిన్న భజన పాట.
ఫాస్ట్ ఫాస్ట్ అలా సేమ్ అదే పొజిషన్ ఇద్దరి మధ్యలో ఇక్కడ లీడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ సేమ్ లెవెల్ ఆర్ యు హావ్ ఎనీబడి హూ ఇస్ లీడ్ పర్ఫార్మెన్స్ లేకపోతే ఆల్ యంగర్ చిల్డ్రన్ నందిని. చాలా బాగుంది. కృష్ణ ఇప్పుడు వాయించబోయేది నవరాగమాలికా వర్ణము ఆదితాళం.
నవరాగ మాలిక.
నమస్కారం అండి. ఆకరణ థ్యాంక్ యూ బాబా చెప్పండి. పిల్లలకి పెద్ద చెప్పట్లేదు. లాస్ట్ పర్ఫార్మెన్స్ అండి, రారవేణు గోపాబాల వాయించబోతున్నాము. గైస్ అందరు వచ్చేసాం. ఇంత చిన్న వయసులో ఈ పిల్లలందరినీ తీర్చిదిద్దుతున్నారు జై జయసూర్య గారు. చాలా బాగా, ఎంత బాగా అంటే మంచి ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉంది. మీరందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో మాకు ఆనందాన్ని తెలియజేయండి. అదే కాదండి, ఆ కరతాళ ధ్వనులు చేసినందువల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది చేతులకి. అదే మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, ఏంటి అవునా కదా జయ గారు? మంచి ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, అందుకని ఆవిడకి బాగా తెలుసు యోగా ఎలా ఉంటుందో. అందుకని మంచి యోగా ఒక 2 గంటలన్నా యోగా చేద్దాం మరి, పిల్లల్నంతా ఆస్వాదిస్తూ. మరి ఒక్కసారి పర్ఫార్మెన్స్ మాకు నచ్చినట్టయితే ఒక్కసారి మళ్ళీ గట్టిగా మీరు అందరూ జై శ్రీరామ్ చెప్పినా నేను ఓకే. జై శ్రీరామ్ చెప్పండి మరి.
सर्वेश्वरः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः था जमत तक तरिकिट था वंदे जगद्गुरु शंकराचार्युनकु तन्नाना ताने तन्ना नमो नमामि भज గోవిందునకు తన్నానా తానే తన్ననా ఆమ్నాయ పీఠాలు అధిపతులను దలచి తన్నానా తానే తన్ననా శృంగేరి శారద పీఠాన్ని స్మరించి తన్నానా తానే తన్ననా స్వస్థానత్రయ భాష్యాల మూర్తి తన్నానా తానే తన్ననా వేద ప్రకరణ శ్రీచక్ర శిల్పి తన్నానా తానే తన్ననా శ్రీ ఆది శంకర భగవత్ పాదాచార్యుల కథ వినుడి తన్నానా దేవనందనానా తరికిట జంతరిథా సోదరి ఆ బుర్రకనంటే ఓ రామ నమో మహా చెబుతామని మీరందరూ కూర్చుంటే మనకనండి నీకు తెలియదేమో ఇక్కడున్న వారందరికీ తెలిసిన కదే శ్రీ శృంగేరి శారదాపీఠ వైశిష్ట కథ శ్రీ ఆదిశంకరాచార్యుల కథ అద్వైత విధాత శ్రీ ఆదిశంకరాచార్య అనే పూర్వకథ రూపంలో వివరించబోతున్నాం. వినేవాళ్ళు ఎలా వినాలంటావేంటి? ఇలా వినాలేంటి కాలంలో పెళ్లిగాని చెల్లబడుతున్నారేమో కానీ చెల్లిని స్వామి ఏదో సిద్ధ చెల్లలేదు ఆ, అందుకు చెల్లిరాకి మన బుర్రకలా వినమని చెప్పు. హా. వందే జగద్గురు శంకరాచార్యునకు తన్నానా తానే తన్ననా నమ నమామి భజ గోవిందునకు తన్నానా తానే తన్ననా ఆమ్నాయ పీఠాలు అధిపతులను దలచి తన్నానా తానే తన్ననా ఆనాది సనాతన ధర్మాన్ని వలచి తన్నానా తానే తన్ననా శృంగేరి శారద పీఠాన్ని స్మరించి తన్నానా తానే తన్ననా స్వవిద్యాలయ గురువులను పూజించి తన్నానా తానే తన్ననా స్వస్థానత్రయ భాష్యాల మూర్తి తన్నానా తానే తన్ననా వేద ప్రకరణ శ్రీచక్ర శిల్పి తన్నానా తానే తన్ననా శ్రీ ఆది శంకర భగవత్ పాదాచార్యుల కథ వినుడి తన్నానా దేవనందనానా వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత అయ్యా వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత జన్మధన్య మగు భవనములరుగని మాగనీయుని కథ ఓహో శంకరాచార్యుని ఘన చరిత 788వ శకపు గదిదిగా వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత దక్షిణ దిక్కున శృంగేరి శారద పీఠ వైశిష్టతగా వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత తరరాజం తరికిట థాజం తరికిట ఆది సనాతన ధర్మ పునరుద్ధరణ ప్రబోధ చాలితుడే వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత ఆధ్యాత్మికతే భారతీయతని తెలిపే చాలితుడే వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత తరరాజం తరికిట థాజం తరికిట దేశ నలుదిక్కుల అరే దేశ నలుదిక్కుల ధర్మ ప్రచారిత పీఠాల సృష్టికర్త వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత ధర్మానవుల సత్సంగోద్ధరులే ఆదిశంకరులు వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘన చరిత తరికిట్ట జంతరిథ సోదరి ఆ, ఇది మన నాయనమ్మ చెప్పే కథలా ఉంది నాకేమీ అర్థం కాలేదు. ఇంతకీ మీ నాయన ఏం కథ చెప్పేది ఏంటి? అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. అందులో అర్థం కానిదేముంది? అంతవరకు బాగుంది. ఆ, ఆ 7 కొడుకులు కూలినో లేని నడుస్తారా ఆ. ఇంకో 2 శాఖలు తెచ్చి ఎగరేస్తారు. ఓ అదా పాత కథేగా, అందరికీ తెలిసిన కథేగా. ఏంటి తెలిసినదే ఎగవేసిన 7 శాఖల్లో శాఖ ఎగలేదట. ఆ, శాఖ ఎందుకు ఎగలేదు అన్నట్టే ఆ, నాకు గంధం
అవునా? చేప నిజంగా మాట్లాడుతుంది మరి. రోజు మా నాన్న నాన్న చేపలు తెచ్చాడు. వాటిలో ఒకదాన్ని చేస్తామనుకుంది. చేప ఎందుకు లేదని రోజు అంతా అడిగా. లోపుని మాట్లాడలేదు. అక్కడి నుంచి కథలంటే చచ్చినా నమ్మను. ఇది అలాంటి కథ కాదు, అజరామరమైన శ్రీ ఆదిశంకరాచార్యుల సత్య కథ. ఆయన స్వయంగా ఏర్పడించిన శ్రీ శృంగేరి శారదాపీఠ వైశిష్ట కథ ఇది. కానీ విని తరింపజేసే కథ. అవునా? అలాగైతే పూర్తిగా చెప్తా. ఇది భారత సనాతన ధర్మాన్ని తరుగవ్వ వినండి ఆది శంకర్ల గాథ. బ్రహ్మ విష్ణు జతన మునులందరి సన్నిధిన వినండి ఆది శంకర్ల గాథ. సనాతన ధర్మాన్ని పునరుద్భవించమని వినండి ఆది శంకర్ల గాథ. భవహరుడే ఆది శంకరుల అవతరమందున వినండి ఆది శంకర్ల గాథ. కేరళ ప్రాంత కాలడి అగ్రహారమందున వినండి ఆది శంకర్ల గాథ. ఆర్యాంబ శివగురు ఆది దంపతులను వినండి ఆది శంకర్ల గాథ. వృషాచలేశ్వర ఆరాధ్య ఫలాన వినండి ఆది శంకర్ల గాథ. శివగురు స్వప్నాన సర్వజ్ఞ సుతుడై వినండి ఆది శంకర్ల గాథ. జనులంతా కొనియాడా అయ్యా, జనులంతా కొనియాడా జన్మించే శ్రీ ఆది శంకరాచార్యులు. తరికిట జంతరిథ అవును. అంతేగా, నువ్వు నేను కాదు, అలాంటి మహాత్ములే అలా జన్మించారు. వాళ్ళని దేవాంశ సంభూతులు అని అంటారు. కేరళ ప్రాంతం కాలిడి అగ్రహార నివాసంలో తండ్రి శివగురు, తల్లి ఆర్యాంబ, వృషాచలేశ్వర ఆరాధ్య ఫరాన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు. ఆయన 3 ఏళ్ల వయసులో తండ్రి శివగురు చనిపోయారు. ఇక తల్లి ఆర్యాంబ సన్నిధిలో ఎలా ఎదుగుతున్నాడంటే విను. ఆర్యాంబ శంకరు ఉపనయనము కాగా, ఓహో ఆది శంకరులు బ్రహ్మచర్య వృత్తి విద్యాభ్యాసము కేగే, ఓహో వినుమా అగ్రహార పెద్ద బ్రాహ్మణ ఇంట భిక్షాటన చేయగా, ఓహో పూర్ణ నదిలో స్నానమాడ శంకరులు సాగా, ఓహో వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని గ్రంథరిత. ఓహో మార్గం మధ్యలో తల్లి ఆర్యాంబ అలసి పడి ఉంటే, ఓహో తల్లి ఆర్యాంబకు ఆరోగ్యమిచ్చి శంకరులు ఆదే, ఓహో వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని గ్రంథరిత. ఓహో తల్లి ఆర్యాంబతో ఆది శంకరులు స్నానమాడవచ్చే, ఓహో నదుల మోసరి స్నానమాడే శంకరుల పాదము నోటందే, ఓహో వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని గ్రంథరిత. ఓహో అమ్మ నటితో ఆపత్సన్యాసం దేశాటన చేసే, ఓహో భగవత్పాదాల గోవిందాచార్యుని గురువుగా స్వీకరించే, ఓహో వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని గ్రంథరిత.
తరికిట్ట జంతరిథా. గురువు అంటే శిష్యుడు ఉంటారని మా తాత చెప్పేవారు. నేను కూడా గొప్ప శిష్యుడు అవ్వాలని మా ఊరిలోని స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. చాటుగా. అవునా? మరి స్వామీజీ ఒప్పుకున్నారా? ఇంట్లో చెప్పొచ్చావా అన్నారు స్వామీజీ. ఆ. చెప్పొచ్చా అని అబద్ధం చెప్తా. నావేం గొప్ప శిష్యుడు అవ్వాలి కదా. నదిలో 5ంటికి స్నానం చేసిరా మంత్రోపదేశం చేస్తా అన్నారు స్వామీజీ. ఇంటికెళ్ళా 5ంటికి కళ్ళకు పడుతున్నా. పొద్దున 5ంటికి లేచాక రహస్యంగా నది వద్దకు వెళ్ళాను. చొక్కా ఇప్పారు, ఒళ్ళు చల్లబడింది. ఎడమ కాల నదిలో పెట్టారు. ఎడమ చెయ్యి వణకడం మొదలుపెట్టింది. బలవంతంగా కుడి కాలు పెట్టారు. కుడి చెయ్యి వణకడం మొదలుపెట్టి నడుము వరకు గరగా 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 అంటూ స్వామీజీ లేదు ఏమి వెళ్ళి ఇంటికి పరిగెత్తొచ్చా. ఇంటికి వచ్చాక అమ్మ బీపీ ఇచ్చిందా? నీలాంటి దద్దమ్మలు ఏది సాధించలేరు. ఇక ఆనాటి ఆదిశంకర్ల వారు ఎలాంటి మహిమలు పొందారో విను. ఓనాడు కాల వర్షమే ఊరు ముంచేవారే దొచ్చనే ఆదిశంకరుల వరదనే కమండలంలోకి మళ్ళించే బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా కాశీనగర విశ్వనాథుడే చండాల రూపుడే వచ్చనే ఆదిశంకరుల కరమెరిసి మానిష పంచాక్షరి స్తోత్రించే బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా నది దూరం ఉన్న తల్లి చింతనే చేర్చిన స్నానమాడే చింతకే స్తోత్రించినది నాది శంకరులే ఇంటి దప్పుకు రప్పించే బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా మరణమాసన్నపు తల్లినే మరల్పతాచేరే నింగినే మాతకు ఆత్మతత్వం బోధించే అమ్మకు విషులోకం అందించే బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా బలానంటి బయటమురా సై మేల్ బలానా తదనా బాల్యన విన్న సుధన్వరాజుని సంస్కృత నాటకాలనే బలాబలి వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘనచరిత బలాబలి యువ శంకరులై రాజొచ్చి అడగగా వివరించే సమస్తమే బలాబలి వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘనచరిత బలాబలి వినుమా అద్వైత శ్రీ ఆది శంకరాచార్యుని ఘనచరిత బలాబలి తరికిట్ట జంతరిథా. అబ్బా ఆహా శంకరాచార్యుడు వారి మహిమను వింటేనే ఎంత గొప్పగా ఉంది. అదే ఆ కాలంలో మనం ఉంటే అవన్నీ పూర్తిగా నేర్చేసుకునేవారు. ఏంటి నువ్వు నేర్చేది? ఆదిశంకర్ల వారు బాల్యాన్ని విన్న సంస్కృత నాటకాలన్నీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అడిగిన నాటకాలన్నీ విశదపరిచారంట. అందుకే వారిని ఏకసంత గ్రహి అని అంటారు. అవునా? మా తాత కూడా అయితే ఏకసంతాగ్రహి అంటారు. అబ్బా ఏం చెప్పారు ఏంటి? ఏం చెప్పారండి? నాకెప్పుడో చిన్నప్పుడు మా తాత పుట్టినరోజు చెప్పినంత గుర్తు. ప్రతి సంవత్సరం చేసి 500 పుచ్చుకుంటా. ఇంతకీ మీ తాత పుట్టినరోజు ఎప్పుడు? జనవరి 1న ప్రతి సంవత్సరం గుర్తు చేసి 500 రూపాయలు తీసుకుని నేను ఏకసంతాగ్రహి అని అనిపించుకుంటా. దానిని ఏకసంతగ్రహి అన్నారు. ఇక నీ సోదాపి ఇక ఆనాటి ఆదిశంకర్ల వారు ఎలాంటి శిష్యులను ఏర్పరచుకున్నారో విను. వినరయ్యా తెలిపెదా వినరయ్యా తెలిపెదా శంకరాచార్య శిష్యుల శంకరాచార్యుల శిష్యుల శంకరాచార్యుల శిష్యుల నలుగురిలో నెలగొన్న విలువలు వివరించెదా విలువలు వివరించెదా విలువలు వివరించెదా సునందపై ప్రేమ చూపా మిగతా ముగ్గురు ఈర్ష్య చెంద మిగతా ముగ్గురు ఈర్ష్య చెంద మిగతా ముగ్గురు ఈర్ష్య చెంద నది కావల సునంద నిల్వ శంకరుల వారు రమ్మని పిలువ శంకరుల వారు రమ్మని పిలువ శంకరుల వారు రమ్మని పిలువ నదిపై సునంద నడుస్తుండా నదిపై సునంద నడుస్తుండా పాదాలు కమలాలు విరియ చూడ పాదాలు కమలాలు విరియ చూడ పాదాలు కమలాలు విరియ చూడ సునంద కమల పాదాలు చూడ శిష్యుల గర్వం సమిసిపోగా వినరయ్యా తెలిపెదా వినరయ్యా తెలిపెదా శంకరాచార్యుల శిష్యుల శంకరాచార్యుల
నలుగురిలో నెలగొన్న విలువలు వివరించెదా, విలువలు వివరించెదా, విలువలు వివరించెదా. గిరి అనే శిష్యుని మందబుద్ధిని శిష్యులంతా హేళన చేయ, శిష్యులంతా హేళన చేయ, శిష్యులంతా హేళన చేయ. శిష్యవత్సరుడైన శంకరుల వస్త్రం గిరి నదిన పిండి పిదప, గిరి నదిన పిండి పిదప, గిరి నదిన పిండి పిదప. తోటక వృత్తాల స్తోత్రాల, తోటక వృత్తాల స్తోత్రాల గిరి శంకరులను ప్రణమిల్ల, గిరి శంకరులను ప్రణమిల్ల, గిరి శంకరులను ప్రణమిల్ల. తోటకమాచార్య నామంతో శంకరులు గిరిని దీవించ, వినరయ్యా తెలిపెదా, వినరయ్యా తెలిపెదా. శంకరాచార్య శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల. నలుగురిలో నెలగొన్న విలువలు వివరించెదా, విలువలు వివరించెదా, విలువలు వివరించెదా. కొల్లూరు అమ్మోరు మూకాంబికను శంకరుల వారు దర్శించరాగా, శంకరుల వారు దర్శించరాగా, శంకరుల వారు దర్శించరాగా. పండిత ప్రభాకర్ మందబుద్ధి పుత్రుని శంకర్ల పాదాన త్రోయగా, శంకర్ల పాదాన త్రోయగా, శంకర్ల పాదాన త్రోయగా. నీవెవరని శంకరులు అడగగా, నీవెవరని శంకరులు అడగ పుత్రాత్మతత్వం తెలిపెగా, పుత్రాత్మతత్వం తెలిపెగా, పుత్రాత్మతత్వం తెలిపెగా. హస్తమ కళాచార్యుడని శంకరులు ఆయనను దీవించ, వినరయ్యా తెలిపెదా, వినరయ్యా తెలిపెదా. శంకరాచార్య శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల. నలుగురిలో నెలగొన్న విలువలు వివరించెదా, విలువలు వివరించెదా, విలువలు వివరించెదా. కుమారిల భట్టు ప్రయాగపట్నం శంకర్ల వారు ఓనాడు రాగా, శంకర్ల వారు ఓనాడు రాగా, శంకర్ల వారు ఓనాడు రాగా. సర్వోత్తమమే అద్వైతమని తమ శిష్యునితో వాదించి నెగ్గగా, తమ శిష్యునితో వాదించి నెగ్గగా, తమ శిష్యునితో వాదించి నెగ్గగా. మండన మిష్యుని భార్య సమక్షంలో, మండన మిష్యుని భార్య సమక్షంలో శంకరులు ఆయనను ఓడించగా, శంకరులు ఆయనను ఓడించగా, శంకరులు ఆయనను ఓడించగా. సర్వేశ్వరాచార్య నామంతో మండన మిష్యుడు సన్యాసం పొందగా, వినరయ్యా తెలిపెదా, వినరయ్యా తెలిపెదా. శంకరాచార్యుల శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల. నలుగురిలో నెలగొన్న విలువలు వివరించెదా, విలువలు వివరించెదా, విలువలు వివరించెదా. పద్మపాదుని ప్రార్థనతో నరసింహమూర్తి ఆవహించగా, నరసింహమూర్తి ఆవహించగా, నరసింహమూర్తి ఆవహించగా. త్రుటి కాలంలో శంకరులపై ఖడ్గమెత్తిన కపాలకుని, ఖడ్గమెత్తిన కపాలకుని, ఖడ్గమెత్తిన కపాలకుని. క్రోధి అయిన కపాలకుని, క్రోధి అయిన కపాలకుని కింద పడేసి కడుపు చీల్చ, కింద పడేసి కడుపు చీల్చ, కింద పడేసి కడుపు చీల్చ. సంహరించి శంకరులను రక్షించి చరితార్థుడు అయ్యేగా, వినరయ్యా తెలిపెదా, వినరయ్యా తెలిపెదా. శంకరాచార్యుల శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల, శంకరాచార్యుల శిష్యుల. నలుగురిలో నెలగొన్న విలువలు వివరించెదా, విలువలు వివరించెదా, విలువలు వివరించెదా. నలుగురిలో నెలగొన్న విలువలు వివరించెదా, విలువలు వివరించెదా, విలువలు వివరించెదా. తరికిట్ట జంతరిథా. అంటే శంకరాచార్యులకి నలుగురు శిష్యులైన 4 వ్యక్తులలో ప్రతిభావంతులయ్యారన్నమాట. అవును, మా గురువుకి 30 మంది శిష్యులు, ఒక్కరికి ఒక్క స్తోత్రం పూర్తిగా రాదు. అవునా? మరి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు 4 దిక్కున 4 పీఠాలు ఏర్పరిచి వారి శిష్యులను ఆ పీఠాలకు పీఠార్పణం చేశారు. దానికి ఒక మహత్తరమైన కారణం ఉంది, అదేంటో విను. శృంగగిరినున్న తుంగ నది తీరాన శంకరులు వస్తుండా, బరాబరి శంకరులు వస్తుండా, బరాబరి. నిండు నెలలున్న కప్పనొక దానిని
సర్పము పడగ పట్టెగా బలాబలి సర్పము పడగ పట్టెగా బలాబలి అద్వైతానికి ఆనవాళ్ళు ఈ శత్రుమిత్రత్వమని బలాబలి శత్రుమిత్రత్వమని బలాబలి ఆదిశంకరుల తలమహిమిదెనని శిష్యులకెరిగించే బలాబలి శిష్యులకెరిగించే బలాబలి శిలపై శ్రీచక్రాన్ని లిఖించి శంకరులు శారదను ప్రతిష్ఠించే బలాబలి శారదను ప్రతిష్ఠించే బలాబలి శారదను ప్రతిష్ఠించే బలాబలి ఇలపై అద్వైత సిద్ధాంత బోధనకు సిద్ధం కమ్మననే బలాబలి సిద్ధం కమ్మననే బలాబలి సిద్ధం కమ్మననే బలాబలి ఆంధ్ర ద్రావిడ కేరళ కన్నడ దేశ ప్రభేదాలకే బలాబలి దేశ ప్రభేదాలకే బలాబలి దేశ ప్రభేదాలకే బలాబలి జగద్గురువై ఆచార విచార శాసనాలు నేర్పరిచే బలాబలి శాసనాలు నేర్పరిచే బలాబలి శాసనాలు నేర్పరిచే బలాబలి తకిట తక తక చరితం తరిథా బాగుంది. మనం చెప్పిన శ్రీ ఆదిశంకరాచార్య వారి బుర్రకథలో ఒక ఆంతర్యం దాగుంది. అదేంటో నీకు అర్థమైందా? ఇంతకీ నీకేం అర్థమైందో చెప్పు. దేవాలయంలో దేవుడు, పూజకు పద్ధతి శ్రీ ఆదిశంకరాచార్య ద్వారా జ్ఞానముందని నాకు అర్థమైంది. బాగా చెప్పావు. ఇక శ్రీ ఆదిశంకరాచార్యుల అవతార నిష్క్రమణ ఎలా జరిగిందంటే విను. దక్షిణాన శృంగేరి పీఠం బలిబలి, తూర్పున జగన్నాథ పీఠం బలిబలి, ఉత్తరాన భద్రికావనం బలిబలి, పశ్చిమాన ద్వారకా పీఠం బలిబలి. పీఠాలనున్న ప్రియ శిష్యులు నలుగురును నియమించి అధిపతులుగా ఆదిశంకర ఓ భారతీయుడా ఓ భావి పౌరుడా వినవయ్య ఘనమైన మాట, వినవయ్య ఘనమైన మాట, వినవయ్య ఘనమైన మాట. కాశ్మీరా నగరాన ఉన్న ఆహా సర్వజ్ఞ పీఠమందేన ఓహో అవతార లక్ష్యమంతి మాన ఆహా కేదార గృహ చేరినారు ఓహో అంతర్ధానమైన ఆదిశంకరాచార్యుల పాదుకలై జ్ఞాపికలై వెలిగేనా ఓ భారతీయుడా ఓ భక్తి పౌరా వినవయ్య ఘనమైన మాట, వినవయ్య ఘనమైన మాట, వినవయ్య ఘనమైన మాట. ఓ భారతీయుడా ఓ భావి పౌరుడా వినవయ్య ఘనమైన మాట. శ్రీ ఆదిశంకరాచార్యుల పవిత్రమైన పాదుకలను భక్తులంతా ఈనాటికి స్మరిస్తూ పూజిస్తూ తరిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్తే 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 నమః. థ్యాంక్ యూ. ఎట్లా ఉందో మీ అందరూ కరతాళ ధ్వని దాకా తెలియజేయండి. అంటే ఇక్కడ ఉండే శబ్దాల వల్ల మాటల వల్ల మైక్ సిస్టమ్ వల్ల కూడా మాకు కొంచెం మాటల క్లారిటీ అనేది లేకుండా ఉంది. సో పిల్లలు బాగా చెప్పారు అనడానికి మీరు ఒక్కసారి చెప్పించిన గురువుగారు కూడా ఇందాక మీకు పరిచయం చేశాము. ఒకసారి మీ కరతాళ ద్వారా తెలియచేయండి. ఇంకొక గంట ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల మాకు ఈ రోజున రామనాథ శర్మ గారు యమునా పుష్కరాలకు వెళ్ళి పొద్దున దిగారు. అనుకోకుండా వారికి శృంగేరి నుంచి ఆహ్వానం వచ్చింది భాగవత సప్తాహం చేయమని. సార్ వారు వెళ్ళిపోయారు కాబట్టి రాలేకపోయారు. ఒక్కసారి మాకు గెస్ట్గా వచ్చారు ధవళేశ్వరపు రండి 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 వర్ధని గారు రండి, ఒక్కసారి రండి వర్ధని గారు. అలాగే మా కృష్ణారావు గారు, విజయనగరం డి వర్ధని గారు. ఈవిడ సంగీతంలో అసలు చెప్పడానికి వీలేదు, అంత బాగా పాడారు. రాళ్లబండి కవితాప్రసాద్ గారు లేరు, కానీ వారు చేసిన లలిత అష్టోత్తర శతనామానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాగాలు కట్టి చాలా ఇదిగా ఆవిడ పాడారు. అలాగే శ్యామల గారు, కైరావని శ్యామల గారు మా పిల్లలందరికీ కూడా భగవద్గీత ఆవిడే నేర్పిస్తున్నారు.
చాలా అద్భుతంగా విన్న వాళ్ళందరూ కూడా చాలా అనుకున్నారు. మాకు పరిచయం అనండి, మా అమ్మనండి, ఏమనండి, మేమిద్దరం ఏదైనా చేసుకుంటాం. మాకు అనంతలక్ష్మి గారు, డాక్టర్ అనంతలక్ష్మి గారు, అట్లాగే మాకు శ్రీపా సత్యనారాయణ గారు మాకు మంచి ఇది ఇచ్చి వెనకాతల నుంచి ప్రోత్సహిస్తూ, అమ్మ ఎట్లాగా ఏం చేస్తున్నావు ఏంటి, ఇవాళ పాపం అంత దూరం నుంచి క్షమించండి ఒక్కసారి మిమ్మల్ని రప్పించాను. అట్లాగే మా పద్మావతి గారు మా సహాధ్యాయుని అందరితో పాటుగా మాకు చెప్తూ ఉంటారు. వీరందరూ కూడా ఇవాళ రామేశ్వర గారు జడ్జి గారు రావాలి, వారు కొంచెం పని మీద వెళ్ళవలసి వచ్చింటే కొంచెం లేటుగా అయినా వస్తానని చెప్పారు. వీళ్ళందరూ మా పిల్లలందరిని ఆశీర్వదించి వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చి ఆ తర్వాత ఏమన్నా ఒక 2 మంచి మాటలు చెప్పి, అప్పుడు ముందే గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారండి. అందుకని మీరు చెప్పిన తర్వాతే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వండి. మిగిలిన పిల్లలందరూ పాడతారు. కాస్త కొంచెం ఓపికగా మీరు అందరూ వినమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వర్ణిక రాజమౌళి. నేను ఇప్పుడు పాడబోయే పాట భావంలోన భాగ్యం నందును. ఇది అన్నమయచార్య కీర్తన. ఇది శుద్ధ ధన్యాసి రాగంలో ఉంది. సా గ మ ప ని సా సా ని ప మ గ సా భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పోగెడెడి వేదంబులు విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణుడని వెదకవో మనసా విష్ణువు విష్ణుడని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును
అందరికీ నమస్కారం. నా పేరు తల్లప్రగడ షాజా స్నిగ్ధ. ఇప్పుడు నేను రాముని మరవకవే అనే కీర్తన పాడబోతున్నాను. రాగం కేదారగౌల, తాళం ఆది తాళం. రాముని మరవకవే మనసా, రాముని మరవకవే సీతా, రాముని మరవకవే మనసా, రాముని మరవకవే సీతా, రాముని మరవకవే. రాముని యాగము కాచిన పాప విరాముని సద్గుణ ధాముని సీతా, రాముని మరవకవే మనసా, రాముని మరవకవే సీతా, రాముని మరవకవే. ధీరుని దైత్య విదారుని లోక ధారుని వంశోద్ధారుని సీతా, రాముని మరవకవే మనసా, రాముని మరవకవే సీతా, రాముని మరవకవే. ధ్యేయుని దైత్య విదారుని లోక ధారుని వంశో దారుని సీతా, రాముని మరవకవే మనసా, రాముని మరవకవే సీతా, రాముని మరవకవే. వాసవ హృదయ నివాసుని బహురవి వాసుని శుభకర వేషుని సీతా, రాముని మరవకవే మనసా, రాముని మరవకవే సీతా, రాముని మరవకవే. గీత ప్రియుని విదాతను తునికం జాత బంధుకుల జాతుని సీతా, రాముని మరవకవే మనసా, రాముని మరవకవే సీతా, రాముని మరవకవే.
ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు వేదక్షేత్ర ఖుషి. ఇవాళ నేను మంగళంబే శంభురాణి అనే పాట పాడబోతున్నాను. మంగళంబే శంభురాణి మానిని ఓ పూబోని, మంగళంబే శంభురాణి మానిని ఓ పూబోని, పృంగ కుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ, పృంగ కుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నీదు కరుణను సగవమ్మా, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నీదు కరుణను సగవమ్మా, మంగళంబే శంభురాణి మానిని ఓ పూబోని, మల్లె పూలు తెచ్చి నిన్ను మగువరు పూజింతునమ్మా, మల్లె పూలు తెచ్చి నిన్ను మగువరు పూజింతునమ్మా, ఉల్లమున మరువకమ్మా, ఉల్లమున మరువకమ్మా, ముదిత హృదయ చూడవమ్మా, ఉల్లమున మరువకమ్మా, ముదిత హృదయ చూడవమ్మా, మంగళంబే శంభురాణి మానిని ఓ పూబోని, దోసిలోకి ఉంటినమ్మా దోషములా నెంచకమ్మా, దోసిలోకి ఉంటినమ్మా దోషములా నెంచకమ్మా, కాశీ విశ్వేశ్వరుని కొమ్మా, కాశీ విశ్వేశ్వరుని కొమ్మా, కనికరించ సమయమమ్మా, కాశీ విశ్వేశ్వరుని కొమ్మా, కనికరించ సమయమమ్మా, మంగళంబే శంభురాణి మానిని ఓ పూబోని, మంగళకరమను చూజయ మంగళంబులందవమ్మా, మంగళకరమను చూజయ మంగళంబులందవమ్మా, రంగదాసుని ఏలినటి, రంగదాసుని ఏలినటి రక్షించే తల్లివమ్మా, రంగదాసుని ఏలినటి రక్షించే తల్లివమ్మా, మంగళంబే శంభురాణి మానిని ఓ పూబోని, బృంగ కుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ, బృంగ కుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నీదు కరుణను సగవమ్మా, మంగళంబే శంభురాణి మానిని ఓ పూబోని. సహస్ర నమస్కారం అండి, నా పేరు సహస్ర. ఇప్పుడు నేను శంభో మహాదేవ పాడతాను. శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ, ఫాళావనం రత్కిరీటం ఫాళనేత్రాక్షి చాదగ్ధ పంచేషు కీటం శూలాహతారాతికూటం శుద్ధమధ్యేందుచూడం భజే మార్గబంధుం శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ, అంగే విరాజద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ఓంకారవాటీకురంగం సిద్ధ సంసేవితాంఘ్రిం భజే మార్గబంధుం శంభో మహాదేవ
शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देवा नित्यं चिदानन्दरूपं निह्नुताशेषलोकेश वैरिप्रतापं कार्तस्वरागेन्द्रचापं कृत्तिवासं भजे दिव्यसन्मार्गबन्धुं शम्भो महादेव देवा शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देवा कन्दर्पदर्पघ्नमीशं कालकण्ठं महेशं महाव्योमकेशं कुन्दाभदन्तं सुरेशं कोटिसूर्यप्रकाशं भजे मार्गबन्धुं शम्भो महादेव देवा शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देवा मन्दारभूतेरुदारं मन्दरागेन्द्रसारं महागौर्यदूरं सिन्धूरधूराप्रचापं सिन्धुराजातिधीरं भजे मार्गबन्धुं शम्भो महादेव देवा शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देवा अप्पय्य यज्वेन्द्रगीतं स्तोत्रराजं पठेत्यस्तु भक्त्या प्रयाणे तस्यार्थसिद्धिं विधत्ते मार्गमध्ये भयं चाशुतोषो महेश शम्भो महादेव देवा शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देवा शम्भो महादेव देवा शम्भो महादेव देवा ధన్యవాదాలు. బాగుంది, చాలా బాగుంది. భారతి 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 నేను శాంబశివ అనే స్వరజతి పాడబోతున్నాను. రాగం కమ స్థాళం ఆది తాళం. సాంబశివాయ నవే రజితాగి రి సాంబశివాయ నవే రజితాగి రి సాంబవి మనోహర పరాత్పర కృపాకర శ్రీ సాంబశివాయ నవే రజితాగిరి సాంబవి మనోహర పరాత్పర కృపాకర శ్రీ సాంబశివాయ నవే రజితాగిరి నీవే గురుదైవం బనియే వేలను సేవించుచు దామదిని శివ సాంబశివాయ నవే రజితాగిరి స్థిర మధురపురమునా వరములు సగుహరుని నిరతమును దలచి సాంబశివాయ నవే రజితాగిరి పరమదయానిధివనుచు మరువకనా హృదయమునా మహదేవ మహాప్రభు సుందర నాయక సురవరదాయక భవభయహర శివ సాంబశివాయ నవే రజితాగిరి శ్రీ శుభకర శశి మకుటధరా జయ
विजय त्रिपुरहर श्रितजनलोलां दुतगुणशीला कृतनुतपाला पतितुनिवेला ముదంబరరంగపదాబ్జములందు పదంబులు చేర్చి పశుపతిని ధ్యానము ధ్యానము స్నానము పానము మానము దానము అభిమానమనుచు కనికరము గచరణం బొలుగను గొను శృతులన్నుతుల శరణనుచు సాంబ శివాయ నవే రజితాగిరి సారి సానిదని సానిద పదని పద పద గమ మగమ పమ పద పదని సారి సానిదని సానిద పమగ సాంబ శివాయ నవే రజితాగిరి సారి సాని కుని నామ మంత్రం కోరనానో నీ పదాబ్జయంత్రం దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కుని వేయని సొక్కన దూని నముకొని సాంబ శివాయ నవే రజితాగిరి సాంబ శివాయ నవే. ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్ అండి. మనకి ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి విజయనగరం ది వర్ధని గారు. ఆవిడ ప్రముఖ విద్వాంసురాలు. దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు ఇచ్చి అన్ని రకాలైనటువంటి పిల్లలకి కూడా ఎంతోమందికి నేర్పిస్తూ ఆవిడ ఈ కళకి జీవితాన్ని అంకితం చేశారు అని చెప్పడంలో సత్యమే ఉంది. ఆవిడ గారు ఒక్కసారి వచ్చి 2 నిమిషాలు, ఇంతవరకు గెస్ట్లు ఎవరు మాట్లాడలేదు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారట. ఆవిడకి చాలా పాపం, ఎంతో బిజీగా ఉంటారు. నేను పిలిచానని ఈరోజు వచ్చారు. వారిని ఒక్కసారి మా పిల్లలకి చిన్న సందేశాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. రండి వర్ధని. సభకి నమస్కారం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. మన భారతీయ సంస్కృతి అంతా కూడా గురు పరంపర మీద ఆధారపడి ఉంది. కళ కానీ, ధర్మం కానీ, మన ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా గురు సంప్రదాయం మీద ఆధారపడి ఉన్నాయి. గురువుల్ని ఆశ్రయించి విద్య నేర్చుకోవడం, గురువుల్ని ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేయడం మన హైందవ సంప్రదాయంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజున ఇక్కడ మనం ఇదొక దివ్య క్షేత్రం, అమ్మవారి సన్నిధి, జగద్గురువుల సన్నిధి. ఇట్లాంటి ఒక వేదికని కల్పించి మన భావి తరానికి మన సంస్కృతి సంప్రదాయాల్ని చక్కగా నేర్పించి వాటి విలువల్ని తెలియజేసి వారి చేత ఆ పసిప్రాయంలోనే దాని గొప్పదనాన్ని వాళ్ళకి ఆకళింపయ్యే విధానంగా ఒక వేదిక ఇవ్వడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. ముందుగా అందుకు నేను రమాదేవి గారిని హార్దికమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరి కరతాళ ధ్వనులతో. ఇట్లాంటి ఒక ఉత్కృష్టమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఎంతో ఉత్సాహంతో చంటి పిల్లలు ఇక్కడ అద్భుతంగా చక్కగా శ్లోకాలు చదువుతున్నారు, వాగ్గేయకారుల రచనలు గానం చేస్తున్నారు. ఇంత శ్రమ తీసుకుని తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ పిల్లలకి చెప్పాలి, నేర్పించాలి అన్న ఉత్సాహంతో ఎంతో శ్రమ తీసుకుని వాళ్ళు మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో భాగం అవడం అన్నది చాలా గర్వకారణం. నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఈ ప్రాంగణంలో ఉండడం.
పిల్లలని వాళ్ళని ఇంత ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల్ని, తర్వాత వాళ్ళని ఇంత బహుముఖంగా తీర్చిదిద్దుతున్న గురువులకి ముందు నమస్కారం, వందనం సభాముఖంగా వారందరికీ కూడా. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి ఇందులో భాగం పంచుకునే అవకాశం నాకు ఇచ్చినటువంటి రమాదేవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం, సెలవు. మా దగ్గర అడ్మిన్ కానివ్వండి వీణ గారు, ఈవిడ నాకు ఇన్విటేషన్స్ తయారు చేయడం కానీ, చేయడం కానీ, పిల్లలకి గిఫ్ట్లు తెచ్చిపెట్టడం కానీ, పాపం ఒక వారం 15 రోజుల నుంచి అమ్మ ఇప్పుడు 10 మంది పిల్లలు ఎక్కువయ్యారంటే వెంటనే వెళ్ళడం తేవడం. పాపం ఆవిడకి ఇంట్లో ఉపనయనం పెట్టుకొని ఆవిడ వచ్చి నాకు సేవ చేస్తున్నారు. ఆ చిన్న కానుకను అందించడం. అలాగే మా శ్రీదేవి గారు కూడాను, ఆవిడ చాలా ధన్యవాదాలు వర్ధని గారు. ఈరోజు పిల్లలందరి చేత ఈ కార్యక్రమాలు చేయడం, పాపం వాళ్ళందరికీ ఇంకా మైకుల దగ్గర కూర్చొని పాడాలి, అవి పాడాలి, ఇవి పాడాలి అని ఉంది. కానీ మాకు సమయము అంటూ ఒకటి ఉంది. అదే చెప్తున్నాను ఇందాక, పిల్లలందరూ రండి, కానీ 2 పూట్ల పెట్టుకునేటట్టు విధానంగా చెయ్యండి. ఎందుకంటే మేము లిస్టు ఎంచేసుకున్నాక మాకు 97 మంది పిల్లలు వచ్చిన తర్వాత నెక్స్ట్ లిస్టు పెరిగిపోయింది. ఎవరిని కాదనలేకపోయాం. అందులో నేను ముందు అసలు కాదనలేను, గట్టిగా చెప్పలేను. అది మాత్రం నా పెద్ద ఫాల్ట్, నా బ్యాక్ ఇదనమాట. అందుకోసం చెప్పలేకపోయాను. మళ్ళీ వెనకాతల పిల్లలందరికీ కూడా మళ్ళీ గిఫ్ట్ తెప్పించడం. పాపం ఇందాక చెప్పాను కదా, వీణగారు నాకు చాలా తోములూరి వీణగారు, ఆ పాపం ఉండి నాకు ఇలా కావాలంటే ఎంత పనిలో ఉన్నా కూడా వాళ్ళందరూ అమెరికా నుంచి వచ్చారు, వెంటనే తీసుకొచ్చి ఇచ్చింది. అట్లాగే పద్మావతి గారు నేర్పించిన పిల్లలు కొంతమంది నేర్చుకున్నారు. మా పిల్లలు అందరూ కూడా వచ్చారు. ఇలా మనకి వాళ్ళ చీఫ్ గెస్ట్గా రావాల్సిన రామ్నాథ్ శర్మ గారు అనుకోకుండా శృంగేరి వెళ్ళారు. వారు తర్వాత మనకి వర్ధని గారు వచ్చి వెళ్ళారు. ఈరోజు మరొక విశిష్ట అతిథి తలాప్రగడ లక్ష్మీపతి గారు, ఆయన మా బావగారండి. ఈరోజు కార్యక్రమాన్ని అన్నిటికీ కూడా ఆయనే స్పాన్సర్ చేశారు. మా బావగారికి ఎక్కడ ఉన్నారు సరే నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. వారు విశాఖపట్నంలో ఉన్నారు, రాలేకపోయారు పెద్దవారు. అలాగే కృష్ణారావు గారు, రామేశ్వర్ గారు, ఆర్వి కృష్ణారావు గారు దూరదర్శన్ డైరెక్టర్, అలాగే కృష్ణారావు గారు, అనంతలక్ష్మి గారు. నేను మరీ మీ పేరు నా పేరు ఒకటేనండి, మీరు ఇవ్వాల్సింది మీ కార్యక్రమమే, రావాల్సిందే అని చెప్తే నేను వస్తానమ్మా, నాకు మీటింగ్ ముగించుకొని అన్నారు. 1-2 మాటలు కృష్ణారావు గారు 1 నిమిషం, అలాగే అనంతలక్ష్మి గారు 1 నిమిషం చెప్పి మా పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేసి, రామలింగేశ్వరరావు గారు ఆయన వెనకాతలు ఉండి మేమేం సాయం చేయాలి చెప్పండి, మీకు తోచింది చెయ్యండి, లేదు చెప్పండి ఇస్తాను, ఇట్లా ఇస్తానంటారు. ఒకసారి వారు వచ్చి పిల్లలకి గిఫ్ట్ బహుమానం చెయ్యండి. మీరు ఓపిక ఉంటే మాట్లాడండి, లేదా ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించేస్తున్నాము. ఒక్కసారి అందరూ కరతాళ ధ్వనులతోటి కృష్ణారావు గారిని, అనంతలక్ష్మి గారిని వేదిక మీద రండి. రామలింగేశ్వర గారు ఈ సమయం మాట్లాడే సమయం కూడా పిల్లలకి పాడడానికి ఇస్తే బాగుంది. 10 సంవత్సరాలు కదా, ఇది 10వ సంవత్సరం ఇప్పుడు. ఇది 5 అది దానికి దీనికి సంబంధం లేదా, అది వేరు. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి కార్యక్రమం సుమారు 5 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. కార్యక్రమం యొక్క నిర్వహణ దినదినాభివృద్ధిగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ ముఖ్యంగా విద్యార్థులకి, పిల్లల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఈ రకంగా ఈ మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడడంలో చాలా ఉపయోగపడుతుంది. వారి యొక్క భవిష్యత్తు కూడా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్తూ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు.
శ్రీ గురుభ్యో నమః. ఈ ప్రాంగణం మీద ఆధిపత్యం వహిస్తూ ఉన్న సంగీత సాహిత్య సరస్వతి శారదాదేవికి, స్వామివారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న పెద్దలకి, కృష్ణారావు గారికి, ఈ శంకరమఠం వ్యవహారం నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు, కార్యనిర్వాహక వర్గం వారందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, ఇంతమందిలో ఉన్నటువంటి ఆ సరస్వతిని వెలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో 5 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యి చక్కగా 5 ఏళ్ళు దాటి 6వ ఏళ్ళలో ప్రవేశించిందంటే డిసిప్లిన్ రావాలి, అంతే కదా. 5 ఏళ్ల వరకు దేవుళ్ళ చూడాలి, 6వ ఏడు వస్తే దాసుడిలాగా చూడాలి. కనుక ఇహ నుంచి డిసిప్లిన్డ్గా ఉంటారు వీళ్ళందరూ అని అనుకుంటూ, అంతే కదండి. ఆ తర్వాత దాంతో మంచి వ్యక్తులుగా తయారవుతారు. ఈ మంచి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా అభినందనలు, ఆశీస్సులు. రామలింగేశ్వరరావు గారు 2 మాటలు. రమాదేవి గారు ఈ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేప్పటికి మా వంతు ఏం చేయాలి అనేటువంటిది నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను. రమాదేవి గారు చేసిన కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా, చాలా ప్లాన్గా చేశారు. ఈ సంవత్సరం కూడా మా వంతు సహాయం ఏం కావాలని నేను అడగడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పద్మావతి గారు రండి, వాళ్ళ పిల్లల్ని కూడా ఎంతోమందిని తీసుకొచ్చి, నాన్న ఇంకో బుట్ట పడి తీసుకురా. అలాగే శ్రీదేవి గారు అనౌన్స్ చేస్తారు. ఒక్కొక్క పిల్లలు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆవిడ కూడా చక్కగా సౌందర్యలహరి, అలాగే ఆవిడ కూడా అందరికీ సౌందర్యలహరి, శివానందలహరి పిల్లలకి కూడా అనేక రకాలు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కృష్ణారావు గారు, అనంతలక్ష్మి గారు చెప్పినట్టుగా డిసిప్లిన్ మాత్రం రావాలండి. ఇంకాను శ్రీమాత్రే నమః. అమ్మా, ఇందాక నుంచి అందరూ డిసిప్లిన్ గురించి చెప్తున్నారు. ఇది పిల్లలకు కాదు, ముందు పెద్దవాళ్ళకి రావాలి. పెద్దవాళ్ళకి రావాలమ్మా. ఇక్కడ నాకు లోపం పెద్దవాళ్ళలో కనిపిస్తుంది. మీరు ఏం చేస్తే మీ పిల్లలు అదే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో 4 ముక్కలు చదువుతున్నారు కనుక మీ పిల్లలు అవన్నీ ఇక్కడ చదివారు. అర్థమైందా? అస్సలు అది లేకుండా సరస్వతీదేవి దగ్గరికి వచ్చాము అంటే ఆవిడ ఒక క్షణం ఉండదు అక్కడ. సరస్వతీ నది ఇంకిపోయింది, ఎందుకంటే మన అబద్ధాల వలన. అందుకని నేను ఇది ఒక్కటే చెప్పదలుచుకున్నాను. రమాదేవి గారికి చాలా ధన్యవాదాలు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. చాలా చక్కటి అవకాశం మీ అందరికీ ఇచ్చారు, దీన్ని అందరూ ఉపయోగించుకోండి. అలాగే మేము ఇక్కడ సనాతన డాల్స్ అని పిల్లలందరికీ ఒక బొమ్మలతోటి తయారు చేస్తూ శ్రీదేవి గారు చాలా చక్కగా ఎన్నో రకాలుగా చేస్తూ తయారు చేస్తూ ఉన్నారని. బాలభారతి అనే సాంస్కృతిక మాసపత్రిక, దీన్ని తయారు చేయాలని, పిల్లలకి ఇవన్నీ నేర్పాలని. మీరందరూ గిఫ్ట్లు తీసుకున్నాక ఇది ఏమిటి అన్నది ఒక్కసారి నేను నెంబర్ ఇస్తాను, మీ అందరికీ గ్రూప్లో పెడతాను. 9391346373 నెంబరు. ఇది నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. చేస్తే మీరందరూ, ఇది కూడా ఛానల్లో కూడా ఉంటుంది, ఎందుకని ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి. ఇది చేసి ప్రతి నెల కూడా దీని ప్రకారంగా చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా వచ్చి చెప్పిన ప్రకారంగా వచ్చి గిఫ్ట్లు తీసుకోండి. పేరు ఎవరు పిలిస్తే వాళ్ళే రండి అని చెప్తున్నాను. అందరికీ కూడా అందరు ముందవాడ పిలిచి, పాపం అనంతలక్ష్మి గారికి ఒంట్లో బాగాలేపోయినా నా కోసం వచ్చారు, క్షమించండి. ఒక్క 5 నిమిషాలు పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళమని కోరుకుంటున్నాను. శారదా స్నిగ్ధ, భారతీ సమన్విత, నిత్య వైష్ణవి, చైత్ర, లాస్య, చైత్ర అక్కడ కట్టిండు, లాస్య, అక్షద, కార్తికేయ, మానవిక, భరద్వాజ్, టిఏ అర్జున్, అదితి, ప్రణవంత్, శ్రియాంశిక, ఆశ్రిత,
అభిజ్ఞ, అభిరామ్, పూర్ణేష్ కుమార్, అవని మార్గని, కార్తికేయ మార్గని, వర్ణిక, చెన్నూరి రాగా, శివాత్మిక, ఇంద్రపు రాధేష్, ఇంద్రపు శృతిక, రేయాన్ష్, మహిక, నీలాక్ష్, శ్రియా, శిరీష్, ఇవా, అక్షర, సువర్ణ, నిర్భయ్, లిఖిల్, కార్తిక, ఆద్య, ఆకాష్, ప్రణవి, సుదీక్ష, మానస్, ధృతి, రోహిత, మిథున, రేవతి, సాత్విక్, హరిణి, కృష్ణ, శారద, అక్షిత్, విహన, రిషిక్, కార్తిక, అద్వే, అపరాజిత, లలేంతిక, బృంద, కార్తికేయ, వైష్ణవి, కార్తిక, పూర్ణిక, సీతా సమీర, గౌరవ్ చేతన్, వరుణవి, డి శ్రేయాష్, టి హేమాన్య, షణ్ముఖప్రియ, రుత్విక, హన్సిక, మధురిమ, వీక్ష, సమన్వి, స్కంద, వేదాంశ్, మాన్య, అనన్య, సూరి సహస్ర, ఆరాధ్య, దీక్షిత, భార్గవ్, హన్షిత, శ్రీనిక, సుమేధ, ఆతుల్య, అనన్య, శరణ్య, కొటేలి భువి, నమశ్రీ సాయి, వేదాంశ్, శౌర్య వెంకట్, హర్షిత భావన, చంద్రిమా సాయి, భువన మిహిర, సాన్వి, అనుఖి, శ్రేయాస్, ప్రజ్ఞిక, ఆరాధ్య, మోక్షిత్, అద్విక్, ధ్రువదత్త, ఆదిత్య, సిద్ధిక్ష, ఎంవి దివ్య, ఎంవి ధృతి, చిన్మయ్, పునీత్, సాత్విక, శ్రీజ, విశ్వశ్రీ, అక్షిత, ఎస్ దీపిక, జాహ్నవి, సాన్వి, నక్షిత్, కాసుల సాన్వి, ఎంఎం సహస్ర, లతిక, ఎస్ఎల్ గాయత్రి, సిద్ధిక్ష, హన్విక, చైత్ర, దేవి చకోటి, భావన, దరహాస్, విజ్ఞాత్రి, జాహ్నవి, రేవణి, మహర్షి, తేజ, హరీష్, విఘ్నంత్, విరాట్, ఆరాధ్య, ఆద్విత్, సంహిత్, సహస్ర, లాస్యశ్రీ నాంచారి, శ్రీ వికాస్, మోక్షిత్ రామ్, శ్రేయాన్షి. ఓకే, హవీష్, తాన్వి. అది కూడా మన కరెక్ట్ మేడం మేడం
మేడం పిల్లలకి శారదా భారతి. అందరికీ కూడా ధన్యవాదాలండి. నాకు ఈ మఠంలో చేసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మఠం యాజమాన్య ధర్మాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు జాతీయ గీతంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. జై శ్రీరామ్, జై హింద్. శారదా భారతి వచ్చి అందరూ నిలబడండి అమ్మ.